స్టేట్మెంట్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్లు బ్లూ కలర్‌ను గ్రహించి పరిక్షేపణం చెందిస్తాయి. అంటే అవి బయటికి పంపిస్తాయన్నమాట. అనగా బయటకి వెదజల్లుతూ ఉంటాయి. రీజన్ అందువల్ల ఆకాశం అనేది నీలి రంగులో కనిపిస్తూ ఉంటుంది. సో, రీజన్ అనేది స్టేట్మెంట్‌కి సరైన వివరణ. అంటే నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి బ్లూ కలర్‌ని గ్రహించి కాంతి నుండి అవి మళ్ళీ బయటికి వెదజల్లుతాయి. అంటే పరిక్షేపణం చెందిస్తాయి కాబట్టి మనకు ఆకాశం అనేది నీలి రంగులో ఉంటుంది. కానీ మనకి ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి ఆకాశం అనేది వైట్ కలర్‌లో కనిపిస్తుంది గదా! సో, ఎందుకు అంటే అది ఇక్కడ నీటి ఆవిరి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మధ్యాహ్నము నీటి ఆవిరి పెరుగుతుంది. సో, నీటి ఆవిరి ఏం చేస్తుందంటే ఇతర రంగులను బయటికి పంపిస్తుంది. కాబట్టి ఈ ఇతర రంగులనేవి నైట్రోజన్, ఆక్సిజన్ గ్రహించినటువంటి బ్లూ కలర్‌తో మిక్సప్ అయ్యి వైట్ కలర్‌గా చేంజ్ అవుతాయి కాబట్టి ఆఫ్టర్‌నూన్ అనేది మనకు స్కై అనేది వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటదనమాట. సో, ఇక్కడ చూడండి మధ్యాహ్న ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాతావరణంలో నీటి ఆవిరి పెరిగి ఇది ఇతర రంగులను వెదజల్లుతుంది. ఇది నైట్రోజన్, ఆక్సిజన్ వెదజల్లి నీలి రంగుతో మిక్సప్ అయి తెలుపు రంగులో కనిపిస్తుంది. అందుకనే మనకి మధ్యాహ్నము ఆకాశం అనేది వైట్ కలర్‌లో కనిపిస్తది. ఎందుకంటే నైట్రోజన్, ఆక్సిజన్ విడుదల చేసే బ్లూ కలర్‌తో నీటి ఆవిరి వెదజల్లే ఇతర రంగుల్లో మిక్సప్ అయ్యి వైట్ కలర్‌లో ఆకాశం అనేది కనిపిస్తుంది. సో, మధ్యాహ్నం వైట్ కలర్‌లో నెక్స్ట్ మిగతా సమయాల్లో బ్లూ కలర్‌లో ఉండడానికి ఇమిడి ఉన్న కాంతి ధర్మం వచ్చేసి కాంతి పరిక్షేపణం అనమాట.